వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ సాగర్ తీరానికి సమీపంలో ఉన్నటువంటి స్థలంలో లూలు మాల్కు ప్రభుత్వం కేటాయించడాన్ని ప్రజా వనరుల పరిరక్షణ వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ సంస్థకు సంబంధించిన చైర్పర్సన్ రాణి శర్మ గారు మనతో ఉన్నారు. ఆవిడ మేడం చెప్పండి, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది? సముద్రానికి చాలా దగ్గరలో చాలా ఆహ్లాదమైన ఈ జాగా 14 ఎకరాల దగ్గర ఉంటుంది. ఇది ప్రజా ప్రయోజనాలని పక్కన పెట్టి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి వాళ్ళు ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్గా డెవలప్ చేస్తే ఇది చాలా ప్రజల ఇష్టాలకే విరుద్ధం అని మేము చెప్తున్నాం అన్నమాట. ఈ ల్యాండ్ అసలు గవర్నమెంట్ ఒక ట్రస్టీ మాత్రమే. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది, రేపు ఇంకోటి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వనరులన్నీ ప్రజలవి. వనరులు అంటే ఏమిటి? భూమి, గాలి, అయినాక సముద్రం, వాటర్ బాడీస్, కొండలు అన్నీ కూడా ప్రజలవి. ప్రజల యొక్క ఇష్టానుష్టాలుగా పరిగణలోకి తీసుకుని దాన్ని డెవలప్ చేయాలి. అంతేగాని ఏకపక్షంగా డిసైడ్ చేసేసి దాన్ని ఎవరో ప్రైవేట్ ఎంటిటీకి ఇచ్చేసి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోండి అన్నది ప్రజలు ఇష్టపడటం లేదు. ఒక 80 సంఘాలనండి, ప్రజల యొక్క అసోసియేషన్స్ అనండి, అన్ని దగ్గరికి వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి ఇటువంటి వనరులన్నీ మనం కాపాడుకోవాలి. దీన్ని ఏ గవర్నమెంట్స్ అయినా సరే, అదైనా ఇదైనా ఏదైనా కూడా ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా ప్రైవేటైజేషన్ చేయడం చాలా తప్పు. ఇది ఏదో ఒక పార్క్ అన్నా కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నా కావచ్చు, ఒక సైన్స్ సిటీ అన్నా కావచ్చు, ఏదైనా సరే ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా దీన్ని వాడుకోవాలి తప్పితే ప్రైవేటైజ్ చేయడం, దాని వల్ల వచ్చే కాలుష్యం మళ్ళీ ప్రజల మీద రుద్దడం, ప్రజల యొక్క భూమిని వాళ్ళకి కంట్రోల్లో లేకుండా చేయడం చాలా తప్పు అని చెప్పి ఈ వేదికలో ఉన్న అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వచ్చే 1 సెప్టెంబర్ నుంచి ఒక పబ్లిక్ హియరింగ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత బ్యాలెట్ బాక్సెస్లో ప్రజా అభిప్రాయాల సేకరణ ఒకటి ఉంటుంది. ఈ లూలు సంస్థకి విశాఖ సాగర్ తీరంలో భూములు ఇవ్వడాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తుంది? అంటే లూలు సంస్థ అనేది ఇక్కడది కాదండి, విదేశ సంస్థ. అది విదేశీ సంస్థనే, స్వదేశీ సంస్థనే, ఎక్కడదైనా కానీ లూలు షాపింగ్ మాల్కి బీచ్లో 14 ఎకరాలు ఏదైతే ఇస్తామని జీవో పాస్ చేసింది ప్రభుత్వం, దాన్ని రద్దు చేయాలని ఈ వేదికగా ఏర్పడటం. దీంతో పాటు ప్రభుత్వ భూములు కానీ, సముద్రం కానీ, కొండలు కానీ ఏమైనా ప్రభుత్వ ఆస్తులని ప్రజల ఆస్తులు కాబట్టి ప్రజల అభిప్రాయం సమకూర్చుకుంటా ఎవరికి ఇచ్చకు ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కానీ అమ్ముకునే హక్కు ఏ రాజ్యాంగంలో లేదు, ఏ చట్టంలో లేదు. చట్టాన్ని లెక్క చేయడంలో, రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా మీరు అమ్ముకుంటూ పోతే మేమంతా కూర్చోము. ప్రజలంతా చైతన్యవంతం చేసి ఇవన్నీ అడ్డుకోవడం కోసమే ఈ లూలు షాపింగ్ మాల్కి వ్యతిరేకంగా ఈరోజు వేదిక ఏర్పడి ఇక్కడతో మా పోరాటం ఈ వేదికగా. ఏదైనా కానీ ప్రభుత్వ ఆస్తులు అమ్మితే మేము ఊరుకోమని చెప్పడం కోసమే వివిధ రకాల్లో మా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము దీన్ని అడ్డుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సూపర్ 6 హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకి సిటీలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు. పేదవాడికి 2 సెంట్ల భూమి ఇవ్వడానికి నీకు దిక్కు లేదు. ఎక్కడో లూలు షాపింగ్ మాల్కి ఇక్కడ సముద్రంలో 14 ఎకరాలు ఇస్తారా? మీరు ఇచ్చిన హామీలు అంటే ప్రజలను మోసం చేస్తూ మీరు సీట్లు ఎక్కుతారు. ప్రజా అభిప్రాయం లేకుండా మీరు ప్రభుత్వ ఆస్తులు అమ్మితే మేము ఊరుకుండేది. ప్రజలు కూడా ఊరుకోరు. మీరు ప్రజలు మోసం చేస్తే మేము ప్రజల కోసం ప్రజా సంఘాలుగా పనిచేస్తాం వాళ్ళు మేము కూడా ఊరుకోం. మీరు ఏదైతే ప్రజల కోసం ప్రజలు ఓట్లు వేసారో మిమ్మల్ని నమ్మి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అభివృద్ధి చేయండి, కానీ విధ్వంసం చేసే అభివృద్ధి చేస్తే ఊరుకోము. ప్రజల కోసం మీరు ఏదైనా చేయండి, మేము దాన్ని ఆహ్వాదిస్తాం. కానీ ప్రజల్ని, సముద్రాన్ని కానీ, మొత్తం కొండలు కానీ నాశనం చేస్తే ఊరుకునేది లేదు. అందుకే ఈ వేదిక ప్రజా అభిప్రాయ సేకరణ ప్రభుత్వం చేయాలి. ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో కంపెనీలు కానీ, షాపింగ్లు కానీ పెడితే, ప్రభుత్వ భూముల్లో ఏమైనా పెడితే ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి. ఆ బాధ్యత కూడా మర్చిపోయి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ వేదికగానే మేము ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని, అలాగే కార్యక్రమాలను ప్రచారం చేయాలని ఈ వేదికగా మేము నిర్ణయించుకున్నాం. వేదికగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం ముందుకెళ్ళాకే ఈరోజు ప్రెస్ మీట్ జరిగిందండి. విశాఖలో జీవో ఇచ్చారు ఏదైతే లూలు మాల్కి సంబంధించి, దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆ జీవో ఇచ్చారు కాబట్టి మేము స్పష్టంగా వ్యతిరేకిస్తాం. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? అసలు ప్రభుత్వం నిబంధనలు ఈ ప్రభుత్వానికి తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. సాగర్ తీరంలో ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేయాలన్నా సిఆర్జెడ్ నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఆ నిబంధనలు ప్రభుత్వాలు చేసిన నిబంధనలు. అంటే
ఈ సాగర తీరాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని నిబంధనల్ని మీరే తుంగలోకి తొక్కుతారా? ఇది ఏ రకమైనటువంటి సింటమ్ అని మేము అడుగుతా ఉన్నాం. సాగర్ తీరాల్లో ఏవి కట్టకూడదు, 100 మీటర్ల దూరంలో ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సముద్రంలో ఆటుపోట్లు వాటికి గురైతే సముద్రపు కోత ఇవన్నీ ఉంటాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ రకమైనటువంటి నిబంధనలు ఉండాలి. అక్కడ నిర్మాణాల విషయంలో కొన్ని ప్రమాణాలను పాటించాలని చెప్పేసి మనం నిబంధనలు చేసుకున్నామే. మనం చేసినటువంటి నిబంధనలు మనమే తుంగలోకి తొక్కుతామా? ఈ 14 ఎకరాల భూమి విశాఖ నగరంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలను విలువైనటువంటి భూమి అప్పనంగా ఎవరికో అప్పచెప్తా ఉంటే, ప్రభుత్వ భూమిని అంటే ఇది మా భూమి, ఇది మా హక్కు, దీన్ని మీరు ఎవరికో అప్పచెప్తా ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మేము, మా అభిష్టానికి భిన్నంగా మీరు ఎలా పనిచేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలే ఆ లూలు సంస్థ చరిత్ర మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాం. ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఆ లూలు సంస్థ దివాలా తీసింది, వ్యాపార సామ్రాజ్యాన్ని క్లోజ్ చేసుకుంటా ఉంది. అక్కడ వచ్చినటువంటి నష్టాలని పూడ్చుకోవడం కోసం ఇక్కడ అప్పనంగా 4,000 కోట్ల రూపాయల భూమిని వాళ్ళు కాజేయడానికి ఒక ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళ వలలో చిక్కుకొని విశాఖలో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల్ని మీరు కట్టబెడతారని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు వెళ్తూ ఉన్నారు. ప్రజల కోరికలు వేరే రకంగా ఉన్నాయి. అక్కడ ఒక సైన్స్ సిటీ డెవలప్ చేయండి. విశాఖ సాగర తీరం అభివృద్ధి చెందేలాగా ఇతరత్ర కార్యక్రమాలు అనేకం చేయవచ్చు. మీరు ఇస్తున్నటువంటి ఆ 10 లక్షల రూపాయల కకృతిపడి 4,000 కోట్ల రూపాయల భూమిని వాడికి అప్పచెప్తే వాడు దాన్ని 99 సంవత్సరాల పాటు ఒక ఎంజాయ్మెంట్ రైట్ని తీసుకొని దాన్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చే రకంగా ఆ నిబంధనల్లోనూ ఆ జీవోలోనూ అనేక లొసుగులు బయటపడతా ఉన్నాయి. వాడు ఎవరికైనా ఇవ్వచ్చు, వాడు దాన్ని ఎంతకైనా అమ్మొచ్చు అనే పద్ధతుల్లో ఆ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మేము 100% చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఆ ఇచ్చినటువంటి జీవోని తక్షణమే రద్దు చేయమని మేము కోరుతా ఉన్నాం. దాన్ని ప్రజా ప్రయోజనాలకే ఉపయోగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఇది వస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, రాష్ట్రానికి కూడా ఆదాయం అంటే పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ఏమైనా మీకు హామీ పత్రం లూలు సంస్థ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఇన్ని ఉద్యోగాలు ఇస్తామనే ఎక్కడైనా ఆ ఒప్పందం మీ దగ్గర చేసుకుందా అని ప్రశ్నిస్తున్నాం. సూటిగా సమాధానం చెప్పమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా ఏ రకమైనటువంటి హామీ మీకు దొరకలేదు, మీకు రాలేదు. ఏం ఉద్యోగాలు ఇస్తారు మీరు? ఏం ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం. ప్యాకర్సు మూవర్స్ తప్ప అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ మోసం చేయడానికి ఉపయోగపడే మాటలు తప్ప ఇది ఉద్యోగుల తర్వాత ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే మాటలు కాదని చెప్పి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఆ లూలు కంపెనీలో, ఒక షాపింగ్ మాల్లో? మీరు ఆ పేరు మీద విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి వేలాది మంది చిరు వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నామన్నటువంటి జ్ఞానం మీకు లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు 1000 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏం లేదు. అక్కడ 1000 మంది చిన్న వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు, కూలీ నాలీ చేసుకునే వాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే అనేక మంది పొట్టలు మీరు కొడతారు. ఇది మా కంటికి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరి జీవన ఆదాయాల్ని, జీవన భృతిని దెబ్బకొట్టి ఒక పెట్టుబడిదారుని పెంచడానికి తీసుకున్న నిర్ణయమే తప్ప ఇది ప్రజల ప్రయోజనార్థం కాదు. తట్టు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం. ప్రభుత్వానికి నష్టమైతే అది ప్రజలకే నష్టం. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. మా వాదనతో మీకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటే ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం. రండి, మీరు ఎవరు వస్తారో చర్చిద్దాం. ఈ లూలు సంస్థ అంతర్జాతీయంగా దివాలా తీసిందండి. అది అనేక దేశాల్లో ఆ సంస్థ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. వాడికి పెట్టుబడి పెట్టిన దానికి నష్టాల్లో కూరుకుపోయాడు. అట్లాంటి సంస్థకు ఇంకా సూటిగా చెప్పాలంటే ఆ సంస్థ నెత్తి మీద రూపాయి పెడితే పావులాకి ప్రపంచ దేశాల్లో ఎవడు కొనడానికి సిద్ధంగా లేడు. అట్లాంటి సంస్థకి ఇక్కడ 4,000 కోట్ల విలువైనటువంటి భూమిని మీరు అప్పచెప్తారా? ఇది ప్రజల ఆస్తి కదా. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడతారని. ప్రభుత్వం అనేది ఏంటి? ప్రజలను కాపాడడానికి, ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి ఉన్నది, అమ్మేయడానికి కాదు. మీరు వ్యాపారం చేస్తారా? ఎవరితో వ్యాపారం చేస్తున్నారు? ఒక పెట్టుబడిదారుతో వ్యాపారం చేస్తారా? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఏపీఐఏసి గ్రౌండ్ అంటారు దీన్ని. సో ఇదే లూలు మాల్కు కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ప్రాంతంలోనే లూలు మాల్ రానున్నది. సో అయితే ఈ లూలు మాల్ రాకను అటు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే
ఈ లూలు మాల్ రావడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాగే ఎంతోమంది నిరుద్యోగులకు ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు చెప్తున్నప్పటికీ, ఏదైతే ప్రజా వనరుల పరిరక్షణ వేదిక పేరిట 40కి పైగా సంఘాలన్నీ కూడా ఒక వేదిక కింద ఏర్పడి వీటిని లూలు మాల్కి ఈ ప్రజలకు సంబంధించిన ఈ స్థలాల్ని, ప్రభుత్వ స్థలాలను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు చెప్తున్నారు. ఎందుకంటే దీనివలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెప్తున్నారు. సో ఏమైనప్పటికీ ఇప్పటికే ఈ ఏదైతే ప్రజా వనరుల వేదిక ఏదైతే ఉందో ఈ దాదాపు ఇందులో 40 సంఘాలుగా ఏర్పడి వీరు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడతామని చెప్తున్నారు. ప్రజల యొక్క అభిప్రాయం మేరకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా ఎవరికి పడితే వారికి తక్కువ రేటుకు, అలాగే ఏరే రుసుము లేకుండా 3 ఏళ్ల పాటు వీరికి ఉచితంగా ఇవ్వడాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ లూలు మాల్ రాకపై ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఇది లూలు మాల్కి స్థలాన్ని 13 ఎకరాల స్థలాన్ని కేటాయించడం. సో ప్రతిపక్షాలు, అలాగే ఏదైతే వామపక్ష, అలాగే ప్రజా సంఘాలు అయితే కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.